హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు చూపించబోయే వీడియో ఏంటంటే, రెగ్యులర్గా హెన్నా అప్లై చేసే వాళ్లకు నార్మల్గా వైట్ హెయిర్ ఉన్నా కూడా లేదంటే కండిషనింగ్ కోసమైనా హెన్నా అనేది అప్లై చేస్తూ ఉంటారు. మెయిన్గా అయితే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా ఈ హెన్నా అనేది అప్లై చేయడం జరుగుతుంది కదా. మరి ఈ హెన్నా వాడటం వల్ల మనకు వైట్ హెయిర్ అనేది లైట్ రెడ్డిష్ కలర్లోకి రావడము అలా జరుగుతుంది. మరి హెన్నా పెట్టకుండా మనకి ఇన్స్టెంట్గా కలర్ రావాలి అంటే మరి ఏం చేయొచ్చు? నేను దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రెండు ఇంగ్రీడియంట్స్ అండి. అవి ఏంటంటే, మీకు ఇక్కడ కనిపిస్తోంది ఆమ్లా జ్యూస్. అంటే మనకు ఈ సీజన్లో ఉసిరికాయలు వస్తూ ఉంటాయి కదా, కార్తీక మాసం టైంలో ఉసిరికాయలు స్టార్ట్ అవుతాయి కదా. ఈ టైంలలో మీరు ఉసిరికాయలు, ఇవి ఒక పెద్ద ఉసిరికాయలు ఏవైతే ఉంటాయో కొంచెం పెద్ద సైజులో 6 ఉసిరికాయలు తీసుకున్నానండి. నేను వీటిని ముక్కలుగా కట్ చేసి ఫిల్టర్ చేసి, అంటే గ్రైండ్ చేసి ఫిల్టర్ చేశాను. జ్యూస్ ఇంత వచ్చింది. దీనికి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఇక్కడ మీకు కనిపించే పౌడర్ ఏంటంటే బీట్రూట్ పౌడర్. మనకు నార్మల్గా బీట్రూట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. బట్ ఏమవుతుంది అంటే, ఈ జ్యూస్లో బీట్రూట్ జ్యూస్ కలిపారనుకోండి, మీకు హెన్నా అంటే నార్మల్గా అప్లై చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది. అలాంటి వారు ఏం చేస్తారంటే, బీట్రూట్ పౌడర్ లేకపోతే మీరు డైరెక్ట్గా రా బీట్రూట్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని నార్మల్గా జ్యూస్ అనేది తీసుకోండి. అప్పుడు ఎలా తీసుకుంటారంటే ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఉసిరికాయ రసము 1 కప్ అయితే బీట్రూట్ జ్యూస్ కూడా 1 కప్ ఉండాలి. దాంట్లో మీరు హెన్నా పౌడర్, నార్మల్గా హెన్నా ఏదైతే పెట్టుకుంటారో ఆ హెన్నా పౌడర్ని ఎంతగా వీలవుతుందంటే ఒక 1 కప్ అయితే మనకు సరిపోతుందండి హెన్నా పౌడరు. ఆ 2 జ్యూస్లలో 1 కప్ హెన్నా పౌడర్ వేసి నానబెట్టండి. లేదు మనకు పౌడర్ ఉంది అంటే మీకు ఈజీగా పౌడర్ వేసైనా నానబెట్టుకోవచ్చు. మనం వేసుకున్న తర్వాత దీన్ని దాదాపు ఒక 3 అవర్స్ వరకు, లేదంటే నైట్ అంతా కంప్లీట్ ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత తెల్లవారి మనము ఈ ప్యాక్ అనేది వేసుకోవాలండి. మరి ఈ ప్యాక్ ద్వారా మనకు యూజెస్ ఏంటి అంటే, ఈ ఉసిరికాయ రసం వల్ల మనకు జుట్టు పెరగడానికి, ముఖ్యంగా జుట్టు బాగా పెరుగుతుందండి, నల్లగా అవుతుంది. న్యాచురల్ బ్లాక్ కలర్లోకి రావడానికి ఉసిరికాయ రసం ద బెస్ట్ అండి. అలాగే మనకు డాండ్రఫ్ రానివ్వదు, స్కిన్ ఎలర్జీస్ రానివ్వదు. అంతేకాకుండా మనకు జుట్టు బలంగా, దట్టంగా, అంటే థిక్నెస్ ఎక్కువగా, అలాగే వీక్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రాంగ్గా పెంచడానికి, బాల్ హెడ్ రాకుండా ఉంచడానికి, జుట్టు పొడవుగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో సి విటమిన్, పుష్కలమైన సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకు జుట్టు ఎదుగుదలకు చాలా మంచిదండి ఉసిరికాయ అనేది. సో ఈ ఉసిరికాయ రసంలో మనకు బీట్రూట్ అనేది యాడ్ చేస్తున్నాము. మరి ఈ బీట్రూట్ పౌడర్ గురించి అందరికీ తెలిసిందే. మనకు కలరింగ్, విపరీతమైన కలరింగ్ అనేది వస్తుంది. నార్మల్గా మనము ముక్కలుగా కట్ చేసి, లేదంటే నార్మల్గా మనం కట్ చేసినప్పుడే మనకి ఈ చేతులకు, వేళ్లకు కలరింగ్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది, కలర్ చేంజ్ అవ్వడం అనేది. బీట్రూట్ కలర్ కూడా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా కలరింగ్ అనేది. మరి దీన్ని నానబెట్టిన తర్వాత, అంటే కలిపి మనం నానబెట్టిన తర్వాత ఎలా అవుతుంది అనేది చూసేద్దాము. నేను ఇప్పుడైతే కలుపుతున్నానండి. ఇప్పుడు ఈ జ్యూస్కి నేను 1 కప్ తీసుకున్నానండి. ఈ 1 కప్ అనేది ఇందులో యాడ్ చేద్దాము. బీట్రూట్ పౌడర్ ఏంటంటే, మనకు పౌడర్ అనేది గట్టిగా బాక్స్లలో మూత పెట్టి పెట్టుకోవాలండి. ఇది తొందరగా గడ్డ కడుతుంది కాబట్టి. బీట్రూట్ పౌడర్ కావాల్సిన వాళ్ళు మనకు జనరల్గా జీవధార హర్బల్ బీట్రూట్ పౌడర్ అనేది కూడా మనం సప్లై చేస్తున్నాము బాక్స్లలో. మీరు దీన్ని హెన్నాలో వాడుకోవచ్చు, డైరెక్ట్ బీట్రూట్ పౌడర్ ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా పెరుగులో కూడా నానబెట్టి కూడా పెట్టుకోవచ్చు అండి. నేను ఆ వీడియో కూడా చూపిస్తాను, ఏమేమి మిక్స్ చేయాలి అనేది రాను వీడియోస్లలో. సో బీట్రూట్ మనకు స్కిన్కి, అంటే ఫేషియల్స్ చేసుకోవడానికి, స్కిన్ బ్రైట్నెస్ రావడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు ప్రీవియస్ వీడియోస్లలో ఉంది ఎలా వాడాలి అనేది. బీట్రూట్ పౌడరు అలాగే బీట్రూట్ ఆయిల్తో మనకు ప్రీవియస్ వీడియోస్లలో కూడా ఉందండి, ఫేస్కి ఎలా యూజ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మిక్స్ చేద్దాం. కొంచెం పల్చగానే
ఉండాలండి. ఎందుకంటే నానిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అప్లై చేసుకోవడానికి వీలుగా తయారవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను నానబెడతానండి. మరి నానబెట్టిన తర్వాత చాలా లూజ్గా ఉంది కదా, ఇంకొంచెం పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. సో వేద్దాం. మీకు కావాలంటే మీరు హెన్నా కూడా మిక్స్ చేయొచ్చు. బట్ నేను హెన్నా కాకుండా ఇది చూపిస్తున్నాను, మనకు కలరింగ్కి ఎలా యూజ్ అవుతుంది అనేది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుందండి. వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకొని ఒక 3 అవర్స్ లేదంటే నైట్ నానబెట్టుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళకు, అంటే వైట్ హెయిర్ లేకుండా బ్లాక్ హెయిరే ఉంటే కనుక వాళ్ళకు జుట్టు పెరగడానికి, డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి, అలాగే కండిషనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. సో నానితే కనుక మనకి ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని నేను నైట్ మొత్తం నానబెడతాను, చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఉసిరికాయ నేను చెప్పాను కదా, గ్రైండ్ చేసిన తర్వాత మొత్తము దాని పల్ప్ అంతా వచ్చిందండి. ఇది జ్యూస్ తీసిన తర్వాత దీన్ని నార్మల్గా మనం పడేయకుండా మీరు దీన్ని ఆయిల్లో వేసి కూడా కొంచెం మరిగించి పెట్టుకోవచ్చు. లేదు అంటే బాగా ఎండబెట్టేసి దీంట్లో కొంచెం శనగపిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకొని దాన్ని స్క్రబ్గా కూడా, అంటే మనకు నార్మల్గా బాత్ పౌడర్గా కూడా యూజ్ చేయొచ్చండి పడేయకుండా. ఫ్రెండ్స్, నైట్ నానబెట్టాం కదా మనము ఆమ్లా జ్యూస్లో బీట్రూట్ పౌడర్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారు కదా కలరింగ్ అనేది ఎలా అయింది అనేది. చాలా బాగా అయిందండి కలర్ అయితే. సో మీరు ఒకవేళ పల్చగా ఉందనుకోండి, అంటే నార్మల్గా మీ దగ్గర బీట్రూట్ పౌడర్ లేకపోతే నేను చెప్పాను కదా బీట్రూట్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు మీరు. సో ఆమ్లా జ్యూస్ బీట్రూట్ జ్యూస్ కలిపిన తర్వాత మీరు హెన్నా కూడా ఇందులో నానబెట్టుకోవచ్చు అండి. లేదు అంటే అలోవెరా జెల్ వేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా ఆమ్లా జ్యూస్, కొంచెం పెరుగు, అలాగే బీట్రూట్ పౌడర్ ఉంటే పౌడరు, లేదంటే కొంచెం బీట్రూట్ జ్యూస్ అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చు. మనకు మంచి కండిషనింగ్ వస్తుంది. బట్ ఏంటంటే మనకు లూజ్గా కాకుండా కొంచెం ఈ మూమెంట్గా మనకి ఇలా ఉంటే కన్సిస్టెన్సీ మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది మనం ఈ ప్యాక్ వేసుకునేటప్పుడు హెయిర్కి ఆయిల్ అనేది ఉండకూడదండి. కంప్లీట్గా ఆయిల్ మీరు షాంపూ చేసిన తర్వాతే ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత, అంటే మనం నార్మల్గా స్కాల్ప్కి మొత్తం పెట్టుకున్న తర్వాత వైట్ హెయిర్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు అప్లై చేసిన తర్వాత మినిమం 2 అవర్స్ అయితే ఉంచుకోవాలండి ఇది. ఎందుకంటే బీట్రూట్కి కాబట్టి మనకి హెయిర్కి పట్టాలి కనుక కొంచెం టైం అనేది పడుతుంది. మీరు ఇది ఎక్కువ టైం పెట్టుకున్నా ఎలాంటి నష్టం ఉండదు. మనకి హెయిర్ గ్రోత్ పెరగడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆమ్లా జ్యూస్లో మనం మిక్స్ చేస్తున్నాం కాబట్టి అట్ ద సేమ్ టైం మన కలరింగ్ అలాగే హెయిర్ గ్రోత్కి కూడా పనిచేస్తుంది.
ఇప్పుడు 2 అవర్స్ తర్వాత మనం వాష్ చేసుకోవాలండి. నార్మల్ వాష్ కాకుండా మీరు షాంపూ కూడా చేయొచ్చు. లేదంటే నార్మల్ వాష్ అయినా చేసుకోవచ్చు. సో 2 అవర్స్ తర్వాత చాలా బాగా మారుతుంది మీకు వైట్ హెయిర్ అనేది. అండ్ బ్లాక్ హెయిర్ కూడా మంచి కండిషనింగ్‌లోకి వస్తుందండి. మంచి షైనీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆఫ్టర్ హెడ్ బాత్ ఎలా అయింది హెయిర్ అనేది, నార్మల్ మనకు బ్లాక్ హెయిర్ ఉంటే కండిషనింగ్ ఎలా అవుతుందో అలా అయిందండి నాకు. చాలా బాగా అయింది. సో విత్ షాంపూ చేయొచ్చు. దీంతోనే విత్ షాంపూ చేస్తే కనుక మంచి కండిషనింగ్ లాగా అయిందండి నాకు. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే నార్మల్గా చేంజ్ అవుతుంది హెయిర్ అనేది. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. ఇన్స్టెంట్ మనకు ఈ కలరింగ్ అనేది వస్తుంది. వితౌట్ మెహందీ ఇన్స్టెంట్ కలర్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.